ఈక్విడార్ చేరుకున్న తర్వాత రకరకాల తెగల మధ్య వారు చేస్తున్న పరిచర్య విస్తరిస్తున్నప్పటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా అత్యంత క్రూరమైన అనాగరికులైన ఈ ఔకా వారిని చేరుకోవాలనేది ఈ 5 మిషనరీల లక్ష్యం. ఔకా వారిది రక్త చరిత్ర అని తెలిసినప్పటికీ ఒక ప్రణాళిక ప్రకారం వారిని సమీపించి దేవుని ప్రేమను వాళ్లకు చూపించాలనేది వీరి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరిందా లేదా, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. దేవుని ప్రణాళిక నెరవేర్పుకు ముందు సిద్ధపాటు. ఔకా ఆపరేషన్లో ముందుకు వెళ్ళుటకు సంసిద్ధులైన మిషనరీ త్రయము నెడ్, జిమ్ మరియు ఎడ్లు అనేక ప్రయత్నాలు చేశారు. నేపో వరద తర్వాత శాండియాను తిరిగి నిర్మించి దానిని ముఖ్య కేంద్రంగా చేసి బయట అనేక కేంద్రాలను కలిగి ఉండగోరారు. ఓరియంట్లోనున్న ఆటవికులందరూ పెద్ద గ్రామంలో ఎక్కువ మందిగా ఉండుటకు ఇష్టపడక చిన్న చిన్న గుంపులుగా సెటిల్మెంట్ల తరహాలో అడవి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతాలలో చెదిరి ఉంటారు. అందువలన పరిచర్య కొరకు బయట అనేక కేంద్రాలను, చిన్న కేంద్రాలను కలిగి ఉండవలసి వచ్చింది. పాస్టాజా నదిపై షెల్మెరా, పుయో వాగుపై పుయూపుంగ్, శాండియా వాగుపై నెపోకు బహు సమీపంగా శాండియా విలానో నదిపై విలానో, మకుమా నదిపై మకుమా మరియు వాంబీమి అరహునో వాగుపై అరహునో కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల నుండి దగ్గరలో ఉన్న సెటిల్మెంట్లను మిషనరీలు దర్శిస్తుంటారు. పుయూపుంగ్లో చిన్న కేంద్రం ఏర్పాటుకు నిశ్చయించారు. 1953 ఆగస్టులో జిమ్, ఎడ్ మరియు పీట్లు అక్కడ గతంలో తమ పిల్లల కొరకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయమని కోరిన అటనేసియా అను కీచువా ముఖ్యుడిని కలిశారు. ఆయనకు 2 భార్యలు, 15 మంది పిల్లలున్నారు. తమ వారందరికీ వారు చదువు చెప్పాలని, తాము వార్తాపత్రికలను చదవాలని ఆయన ప్రజల ఆకాంక్ష. సాధారణంగా నూతన ప్రాంత వాసుల యొక్క నమ్మకము సంపాదించడం చాలా కష్టం. అయితే ఇక్కడ తెరవబడిన ద్వారమే కాదు, బహు స్పష్టమైన ఆహ్వానం ఉంది. దీనిని సరిహద్దులు విశాలపరచబట్టకై తాము చేసిన ప్రార్థనలకు జవాబుగా పరిగణించారు. కావున ప్రణాళికలు సిద్ధపరచబడ్డాయి. మొక్కల్లి శాండియాకు వెళ్ళి కీచువా అధ్యాయమును ఆరంభించాడు. పిట్ ఒంటరిగా ఉండడం వలన అక్కడే ఉండి వారి భాష నేర్చుకున్నట్లుగా సహాయపడ్డాడు. బెట్టి మరియు జిమ్ వివాహం చేసుకుంటానికి తమకు అదే దేవుని సమయమని నిశ్చయించారు. కానీ వివాహానికి పూర్వము బెట్టి కూడా కీచువా భాషను నేర్చుకోవలసిందేనని జిమ్ షరతు విధించాడు. ఎందుకంటే వారిద్దరు కలిసి పుయూపుంగు కేంద్రంను ఆరంభించబోతున్నారు. బెట్టి చక్కగా కీచువా నేర్చుకుంది. జిమ్ మరియు బెట్టీలు 1953 అక్టోబర్లో కీటోలో కొందరు మిషనరీల సమక్షంలో బహు నిరాడంబరంగా వివాహం చేసుకొని కొన్ని దినాలు పనామా మరియు కోస్టారికాలలో హనీమూన్కు వెళ్లారు. అప్పటికే కోస్టారికాలోనున్న మిషనరీలుగా విచ్చేసిన డేవ్ మరియు ఫిలిప్ హోవార్డ్ దంపతులు వీరిని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఎలియట్ నవంబర్లో తమ సామాగ్రి అంతటితో పుంగుకు చేరుకోగా అటనేసియా వారిని ఆహ్వానించాడు. పుంగులో రన్వే లేనందున ఎలియట్ దంపతులకు అవసరమైన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులన్నింటినీ నెట్ మూట కట్టి పారాచూట్ ద్వారా ఫైబర్ నుండి సరిగ్గా వారి ఇంటి ముందు పడేటట్లు క్రిందకి జార విడిచేవాడు. నెట్ గురి అద్భుతంగా ఉండేది. జిమ్ యొక్క సమయము ఇల్లు మరియు చిన్న విమాన రన్వేల నిర్మాణంతో పాటు కీచువాల మధ్య సువార్త కూటాలతో గడిచిపోయేది. దైవకుమారుడు ఈ లోకంలోకి వచ్చి మానవ పాపాల నిమిత్తం తన స్వరక్తంను క్రయధనంగా చెల్లించిన ఆశ్చర్యకరమైన వృత్తాంతమును వారి సొంత భాషలో చక్కగా చెప్పేవాడు. కీచువాల మనసులలో నెమ్మదిగా దేవుని గొప్ప ప్రేమను గుర్తించడం ఆరంభమైంది. ఒక దినమున అటనేసి, నేను బహువృద్ధుడను, మీ మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినను అవి సత్యమైనవని నాకు తోచుచున్నది. మీ మాటల్లోనే నేను చనిపోదును అని చెప్పినప్పుడు జిమ్ దంపతులు ఎంతో సంతోషించారు. మెకెల్లి దంపతులు శాండియాలో కీచువా భాష నేర్చుకోవడంలో కొంత అభివృద్ధి సాధించారు. వారి యొక్క వెదురు ఇంటికి సమీపంలో పీట్ ఫ్లెమింగ్ తన కొరకు ఒక చిన్న గుడిసెను నిర్మించుకొని అందులో ఎంతో తృప్తిగా ఉంటూ ప్రార్థన చేసుకునేవాడు. 1954 ఫిబ్రవరిలో మిత్రులు 2వ కీచువా బైబుల్ కూటాలను నిర్వహించారు. మెకెల్లి దంపతులు తమ పనిలో నిమగ్నులై ఉండగా పీట్ తన భవిష్యత్ కార్యాచరణను గురించి ఆలోచనలు మొదలుపెట్టాడు. తనకు ప్రదానం చేయబడిన ఆలివ్ ఎయిన్స్లీని గురించి ఆలోచించాడు. ఆకా వారి యొద్దకు వెళ్లే పిలుపునకు జరగవలసి ఉన్న వారి వివాహంనకు మధ్య పొసగని స్థితి కలుగునేమోనని తలంచాడు.
తనకు అపాయం సంభవిస్తుందన్న సందేహంతో తమ వివాహమును నిరవధికంగా వాయిదా వేసుకునే కంటే జీవమరణముల ఊగిసలాట ఉన్నప్పటికీ తనతోనే జీవించుటకు ఆలివ్ ఇష్టపడుతుందని తనకు తెలుసు. అడవులలో తిరిగే మిషనరీనైనా నన్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటూ పీట్ రాసిన లేఖకు ఆలివ్ ఇష్టమే అని జవాబిచ్చింది. 1954 జూన్లో పీట్ ఆలివ్ను వివాహం ఆడటానికి అమెరికాకు వెళ్ళాడు. పీట్ వెళ్ళిన తర్వాత మెకెల్లీలు మరియు ఎలియాడ్ శాండియాకు వెళ్ళారు. శాండియాలో ఒక పాఠశాల, చిన్న క్లినిక్, ఒక చిన్న దుకాణము ఉండడం వలన వారి కార్యకలాపాలను సాగించడానికి శాండియా ప్రధాన స్థావరంగా ఉండింది. అందరూ కలిసి ఆలోచించిన ధర్మిల ఎలియాడ్ దంపతులు శాండియా కేంద్రం యొక్క నిర్వహణను స్వీకరించి 1954 జూన్లో పుంగుకు విడిచి శాండియాకు వచ్చేశారు. కావున సువార్త అందరినీ మరొక స్థలానికి వెళ్లేందుకు ఎడ్ దంపతులు అంగీకరించారు. వారికి ఔకా ప్రాంతానికి అత్యంత చేరువగానున్న అరహునోను గురించి బాగుగా తెలుసును. ఎడ్ విమానంలో నుండి ఆ భూభాగాన్ని చూసినప్పుడు సుమారు 100 కీచువా జనాభా ఉండొచ్చని అంచనా వేశాడు. షెల్ ఆయిల్ కంపెనీ వారు అక్కడ నిర్మించిన విమానాశ్రయమును ఉపయోగించి అక్కడికి వెళ్ళి అచ్చటనున్న ఆటవికులకు ఎందుకు సువార్తను బోధించకూడదు, అరహునో కేంద్రమును ప్రారంభించడం మంచి ఉద్దేశంగా ఉండింది. షెల్ కంపెనీ వారు చమురు తవ్వకాల కొరకు అక్కడ కార్యాలయాలను, భవనాలను, నివాసాలను, రోడ్లను, ఒక టెన్నిస్ కోర్టును ఏర్పాటు చేశారు. కానీ ఔకాల దెబ్బకు 1949 నుండి విడిచిపెట్టుట వలన అవి అరణ్యంలో శిథిలమైపోయాయి. వాటిలో నుండి కొన్ని ఉపయోగకరమైన వస్తువులను వేరు చేయవచ్చునని తలంచారు. ఎడ్ శుక్రవారం నందు నెట్తో కలిసి విమాన ప్రయాణం చేసి అరహునోను దర్శించాడు. ఎడ్ శని, ఆదివారాలు ఆటవికుల ఇండ్లను దర్శించి వారి కొరకు కూటములు జరిపించాడు. శిథిలమైపోయిన ఆయిల్ కంపెనీ వారి నిర్మాణం నుండి తీసుకున్న కొన్ని వస్తువులతో ఎడ్ చిన్న ఇంటిని నిర్మాణము ప్రారంభించాడు. త్వరలోనే మ్యారీలు తన 2 బిడ్డలతో పాటు కొత్త ఇంటికి వచ్చిందో లేదో కిటికీలకు అందమైన కర్టెన్స్, ఇటుకలను పేర్చి ప్లాస్టిక్ షీట్తో కప్పి ఏర్పాటు చేసిన సోఫా, వెదురు గోడల మీద పెయింటింగ్లు, సిమెంట్ నేల మీద ఈక్వెడార్ రగ్గులు వగైరా ఏర్పాట్లతో ఇంటిని చక్కగా తీర్చిదిద్దింది. సమీపంలో ఉన్న ఔకా వారి నుండి వచ్చే అపాయాన్ని తెలుసుకోవడానికి మెకెల్లీ మరియు తన తోటి పనివారు తెలుసుకుంటకు వీలుగా నెట్ అనేక రాత్రులు శ్రమపడి బందిపోటు హెచ్చరికల అలారం వ్యవస్థను, విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. అరహునో నది ఔకా వారి ప్రాంతానికి పశ్చిమ సరిహద్దు కాగా నూతన మిషన్ కేంద్రం అరహునో నది ప్రక్కనే ఉంది. ఈ స్థలము నందే కొన్ని సంవత్సరాల క్రితం షెల్ ఆయిల్ కంపెనీ ఉద్యోగస్తులు చంపబడ్డారు. అడవిలో ఎవరికి కనబడకుండా ఔకావారు మెరుపు దాడులు చేసి బల్లెములు విసిరి చంపి మరలా ఎవరికి కనబడకుండా అదృశ్యమైపోయేవారు. వారి చర్యలు పొరుగున ఉన్న కీచువాలకు బహు భయభ్రాంతులను కలిగించేవి. ఔకా వారి నుండి వచ్చే ప్రమాదాన్ని గురించి కీచువాలు ఎల్లప్పుడూ మెకెల్లీ దంపతులను హెచ్చరిస్తుండేవారు. 4 గంటల తర్వాత అరహునోవాకు ఆవల ఉన్న ఔకా వారి భాగంలో సస్యమీర ఉండేవారు కాదు. విద్యుత్ కంచె ఇంటికి 30 గజాలకు మించిన దూరంలో ఔకాలు విసిరే బల్లెములు పరిధికి ఆవల ఉన్నప్పటికీ ఎడ్ మరియు మ్యారీలు ముందు జాగ్రత్తగా ఒక పిస్టల్ లేదా తుపాకీని అందుబాటులో ఉంచుకునేవారు. అరహునో భవిష్యత్తులో ఆపరేషన్ ఔకాకు ముఖ్య కార్యస్థానమైంది. 1954 జూన్ 26న వివాహం చేసుకున్న పీట్ తన నూతన వధువు ఆలివ్తో అమెరికా నుండి కీటోకి వచ్చి కొంతకాలం నివాసం ఉన్నారు. ఆలివ్ స్పానిష్ నేర్చుకుంటుంటే పీట్ లేఖనాలను కీచువా భాషలోనికి తర్జుమా చేస్తూ స్థానిక ఆటవికుల మధ్య వాక్య పరిచర్య చేసేవాడు. 1955 ఆరంభంలో ఓరియంట్కు వచ్చి పుయు పుంగులో ఆటవికుల మధ్య సేవను ప్రారంభించాడు. వారికి నెమ్మదిగా జాగ్రత్తగా బోధింపనారంభించి నూతన సత్యంలోనికి వారిని నడిపించాడు. పుయు పుంగు ఎంతో మనోహరమైన స్థలం. ఆ అందమైన సతత హరిత అరణ్యము నుండి దాదాపు 35 మైళ్ళ దూరంలోనే సాన్గే అగ్ని పర్వతం ఎల్లప్పుడూ క్రియాశీలకంగా కనబడుతుంటుంది. రాత్రి వేళల్లో పర్వత శిఖరము అగ్నికిలలను విరచిమ్ముతూ రంగురంగుల బాణసంచాను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. సాన్గే నేటికి అలాగే ఉంది. ఆ రమ్యమైన ప్రకృతిలో ఆటవికుల దుర్భర జీవితం పీట్ ఆలివ్ల హృదయాలకు విచారమును కలిగించేది. వారి పండుగలలో త్రాగుడు, భర్తలు భార్యల్ని కొట్టడం, తల్లిదండ్రులు తప్ప త్రాగి ఉండడం వలన అభాగ్యులైన వస్త్రహీనులుగా ఉన్న పిల్లలు నిద్రపోటకు స్థలం కరువయ్యేది. ఒకసారి తల్లి తాగి 2 వారాల్లో తన బిడ్డ మీద
పడడం వలన ఆ బిడ్డ నలిగి చనిపోయింది. కొన్నిసార్లు త్రాగిన మత్తులో ఆటవికులు తమ ఇంటికి వెళ్ళడానికి బదులు చీకటిలో బురదలో పడి ఆ మత్తులో అనేక గంటల తర్వాత లేచినప్పుడు విస్తారమైన పేడ పురుగులు వారిని పాతిపెట్టేందుకు వారి కాళ్ళ క్రింద గుంట తవ్వుతుంటాయి. అట్టి వారి మధ్య పరిచర్య జరుగుతుండగా ఒక ఉదయంన అనేక మంది ఆటవికులు క్రీస్తుని వెంబడించే నిశ్చయితను పొందారు. సువార్తికుడైన ఫిలిప్పు ఐథియోపియుడైన నపుంసకునికి బాప్టిసం ఇచ్చిన వాక్యమును గూర్చి బోధించి విశ్వాసమునకు బాప్టిసమునకు మధ్య గల తేడాను తేటగా వివరించాడు. తరువాత క్రీస్తు కొరకు జీవించే ఆశలు కలిగిన వారిని చేతులు ఎత్తమనగా టీనో, బెనినో, పాస్కల్ మరియు కొందరు చేతులెత్తారు. ఇంతలో ఎలేజో వెనుక నుండి వచ్చి క్రీస్తును అంగీకరించుట అనగా త్రాగుడును అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టవలసింది అని చెప్పగా కొందరు చేతులు దించేశారు. నిజంగా పశ్చాత్తాపడిన 12 మందిని పాఠశాల వెనుక భాగమునకు పిలిచి పీట్ వారిని ప్రార్థనతో మరీ జాగ్రత్తగా నడిపించాడు. వారిని ఇంకా ప్రోత్సాహపరిచి శుక్రవారం మధ్యాహ్నంన విశ్వాసుల కూటమి ఏర్పాటు చేశాడు. ఎంత సంతోషము, దీని కొరకే కదా మేము ఇక్కడికి వచ్చింది అనుకుంటూ పీట్ ఉప్పొంగిపోతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 1955 ఫిబ్రవరిలో షెల్మెరా ఆసుపత్రిలో ఎలియట్ దంపతులకు వేలారీ జన్మించింది. సెప్టెంబర్ నాటికి దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడిన ఈక్వెడార్ కదలి వచ్చిన 5 మిషనరీ కుటుంబీకులు నెలల సంవత్సరాల తరబడి వేసుకొనిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనారంభించాయి. ఆనాటికి అరహోనోలో మెకల్లీ దంపతులు, శాండియాలో ఎలియాడ్ దంపతులు, పుయుపుంగ్లో ఫ్లెమింగ్ దంపతులు దేవుని సేవ చేస్తున్నారు. ఎలియాడ్ దంపతుల పరిచర్యను దేవుడు దీవించి శాండియా మీదకి ఉజ్జీవమును పంపగా కీచువాలు అనేకులు మారు మనసు పొంది వారి మధ్య నుండి సేవకులను బయలుదేరారు. మకుమాలో రోజర్ యొక్క అవసరత ఏర్పడడంతో ఆ కుటుంబం మరలా వాంబీ నుండి మకుమాకు తిరిగి వచ్చి డ్రౌన్ గారికి సహాయపడుతున్నారు. సమస్త అటవీ కేంద్రాలకు ప్రధాన స్థావరంగా రవాణా కుడలిగా ఉన్న షెల్మెరాలో నెట్ పసుపు రంగు ఫైబర్ మిషనరీ మిత్రులకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుండగా మార్జ్ సెయింట్ రేడియో సమాచారం వ్యవస్థను మరియు అత్యవసర వైద్య సదుపాయాలను కలిగి ఉన్నది. ఇద్దరు కలిసి దేవుని సేవ కొరకైన భారమును సమర్థవంతంగా మోస్తున్నారు. వీరందరూ తమ స్వదేశమును, బంధుజనులను, భాషా సంస్కృతులను, ఆధునిక సౌకర్యములను, నాగరిక సమాజ భద్రతను, అలవాటు పడిన వాతావరణంను, విశాలమైన నివాస భవనాలను, ప్రీతికరమైన ఆహారమును అన్నిటిని విడిచిపెట్టి నాగరికత లేని ఆటవికుల మధ్య గుడారాలు, గుడిసెలు, చెక్క ఇళ్లలో నివసిస్తూ ఏది దొరికితే అది తింటూ స్వంత వైద్యం చేసుకుంటూ ప్రమాదకరమైన పరిస్థితులలో తమను పిలిచిన సృష్టికర్త యొక్క విశ్వాస్యత మీద సంపూర్ణంగా ఆధారపడి పూర్తిగా వ్యత్యాసమైన బహుప్రయాసతో కూడిన ఇరుకు మార్గమైన ఆయన పరిచర్యలో 100% ఆత్మలను ధారపోస్తున్నారు.